వరకు ఏంటంటే పాపం ఒక చొక్కాతో వచ్చినప్పుడు అది తిరిగి చొక్కాతో వెళ్తాడు లేదంటే తెలియదు అనమాట. అలాంటి పరిస్థితుల్లో చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు అదంతా తగ్గిపోయింది. ఏ హీరో అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా, వేల కోట్లు కొట్టే హీరో అయినా అంతా ఆన్లైన్ ట్రాకింగ్ అయిపోయింది అనమాట. సో చిరంజీవి గారు ఇప్పుడు ఆల్రెడీ 2026 మెగానామ సంవత్సరాన్ని అర్థమవుతుంది. సో చిరంజీవి గారు ఫస్ట్ కొట్టబోతున్నారు. మధ్యలో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, పవన్ కళ్యాణ్ గారిది, తర్వాత పెద్ది ఉంది. సో ఓవరాల్గా ఎక్కడ మెగా రిడెంప్షన్ అంటే అది మామూలుగా ఉండదు. అంటే తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ చుక్కలు కనబడతాయి అనమాట. ఇంకా దానికి డిస్కషన్ లేదు. సో ఈరోజు మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి వచ్చిన అభిమానులకు కానీ అందరికీ ఈ సినిమా తరపున కానీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను చెప్పానంటే. సో సినిమా అయితే అదిరిపోద్ది. అనిల్ రావుపూడి గారి మీద నమ్మకం, ఎందుకంటే ఆయన ట్రాక్ ఎలా ఉందనేది మనం చూస్తూ వస్తున్నాము. చేసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్. సో ఇది కూడా మంచిగా ముచ్చటగా 3వ హ్యాట్రిక్ అవుద్ది దానికి. సో ఇక భీమ్స్ గారు ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ, బాస్ని ఇలా కదా మేము చూడాలనుకుంటాం అనే విధంగా మన వచ్చిన సెల్ఫీ సాంగ్ ఏదైతే హుక్ స్టెప్ సాంగ్ ఉందో అది ఇక ఫస్ట్ పావుగంటలోనే అంటున్నారు. అది అయ్యేసరికి బతుకుంటామో పోతామో తెలియదు. సో ఓవరాల్గా ఎంజాయ్ చేయడం, ఇంకా సినిమా చూసిన తర్వాత ఇంకేమన్నా మాటలు వస్తాయి. సో ముందైతే ఆనందం అయితే ఉంది సినిమా చూడడం. సింగిల్ స్క్రీన్ లో మెగా మాస్ ఎంజాయ్ చేయడం అనేది వేరే లెవెల్. ఎలా అనిపిస్తుంది? అదే డెఫినెట్లీ చెప్తున్నా కదా, ఫస్ట్ టికెట్ దొరికిన వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ 1000 కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. మెగాస్టార్ గారి సినిమా చూడటం అంటే అది అంత ఆషామాషి కాదు. సో ఈ రోజు చెప్తున్నా కదా, ఆన్లైన్ సిస్టమ్ వల్ల అందరికీ టికెట్లు ఈజీగా దొరుకుతున్నాయి. ఒకప్పుడు ఆయన సినిమా టికెట్ కొనాలి అంటే బిఎంఎస్లు రాకముందు, డిస్టిక్లు రాకముందు కొనాలంటే ఇంకా అలా చూసినప్పుడు గ్రేట్ అని చెప్పొచ్చు. నేనైతే నాకు చాలా అంతకుముందు నేను చూశాను బిఎంఎస్లు రాకముందు. సో ఓవరాల్గా ఇంక చెప్పడానికి ఏం లేదు. మనశంకర ప్రసాద్ గారు పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్, వరుస పెళపెళ వరుస ఊచకోత అని మనం రిక్ చూసాం కదా, అది ఉండబోతుంది అనమాట మెగా ఫ్యామిలీ నుంచి. సో ఇంకా రాబోయే హీరోలు ఉన్నారు, అకిరా ఉన్నాడు, ఇంకా వస్తారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సంవత్సరం 2020 రాసి పెట్టుకోండి, 2026 మెగానామ సంవత్సరం. ఏంటి పాలాభిషేకాలు కూడా చేయడం మీతోనే స్టార్ట్ చేశారు ఈ సింగిల్స్?